మూడు మూడు 4 7 చీరలు 7 చీరలు. అయ్యగారు గట్టి మోపండి. ఉంటారా 2 చీరల బాబు లెక్క తెలియక నేను ఏడుస్తుంటేనే దూడ తాగేసిందో లెక్క తినేసిందో. మెళ్ళలు ఆగేస్తున్నాయండి. ఎక్కడేమంటారు? నా నెత్తి మీద వీరబ్రహ్మం. ఒరేయ్ కొంచెంలో తప్పిపోయింది కానీ లేకపోతే పట్టపగలు పాల దగ్గర రావులంగి హత్య అని రేపు ఈ పాటికి పేపర్లో పడి ఉండేది కదరా. కోపడతారు ఎందుకంటే మీరే ఏమన్నారు కదండి. నెత్తి మీద వేస్తావరా? ఎక్కడ వేస్తాం? డబ్బులు ఇచ్చేయండి వెళ్ళిపోతాను. ఏం డబ్బులు? ఏం డబ్బులు అంటారంటే గట్టికే అంటే దేవుడు మొలిపించే గట్టికి డబ్బు పెట్టరా? మొలిపించిన దానికి కాదండి, కూలండి కోచినందుకు. కూలి ఎంత అయితే? ఎంత అంటే పోయిన అమాస దగ్గర నుంచి ఈ అమాస దాకా 30 మోపులకి 30 రూపాయలండి. పట్టు 1 2 3 4 5. సుబ్బా మీ అమ్మాయికి వయసు ఎంత? 10 నడుస్తున్నాయండి. 10 నడుస్తున్నాయి. పట్టు 11 12 13 14 15. పెద్దోడికి 18 అండి. పెళ్లిడికి వచ్చాడు చేతికి అందాడు అన్నమాట. 18 19 20 21 22 23. అవును నీ రెండో పిల్లలకి వయసు ఎంత? 28 అండి. నీకు ఇంకా సిగ్గు పోలేదురా. పడుతానే పట్టావు. 28 29 30 31 రూపాయలు కూర్చొని పట్టుకెళ్ళి వస్తానండి బాబా. చిన్నగా ఇంటికి పట్టుకెళ్ళు. పెళ్ళాలు పిల్లలు కాడు పిల్లలు గడిపిందా. రామలింగ గారు మా అయ్యగారు డబ్బు ఇచ్చారు బిల్లు కట్టమని. పాల బిల్లు ఎంత? 82 రూపాయల 25 పైసలు. తీసుకో. 1 2 3 4. నాకు ఇంగ్లీష్ తెలీదు, తెలుగులో లెక్కట్రా. అదేంటండి మీ అమ్మాయి ఇంగ్లీష్ చదువుతుంది అక్కడ. అవును మీ అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయా? 16 పాపం. 17 18 19 20 21. ఏమండి పాపం మీకు బాగా ఆస్తి ఉండేదిగా చితికిపోయి బాగా బిజినెస్ పెట్టుకున్నారట. అబ్బా ఆ పోయిన ఆస్తి ఎందుకయ్యా జ్ఞాపకం చేస్తావు? 50 ఎకరాల కొండ్ర. 50 ఎకరాల కొండ్ర మా తాత కూడా లేదు. 51 52 53 54 పిల్టు. నువ్వు వాడికి వేయగలేని పిల్టు నేను నీకు వేస్తే వచ్చిన బెల్ట్ లేదా మర్యాదగా. రే సుబ్బులు నీకు 15 రూపాయలు మోసం చేశాడు. అయ్యో బాబోయ్ నన్నే మోసం చేశాడన్నమాట. ఏం బతుకయ్యా. రే ఊరితే ఊసావు కానీ బయట ఎక్కడ వరకు వెళ్ళు. నయం ముఖం మీద ఉమ్మే లేదు. యాదయ్యా నీతో పెద్ద బాధ అయ్యా. ఏడవక ఏడిచిన వాళ్ళు ఎవరు కూడా పైకి రాలేదు. ప్రపంచంలో తాడి తన్ని వాడు ఒకడు ఉంటే తల తన్ని వాడు ఇంకోటి ఉంటాడు. మర్యాదగా బిజినెస్ చేసుకో. ఇదిగో లెక్క 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 లెక్క. అబ్బా తెల్లవారి ఎవరి మొహం చూసాను కానీ అనుకున్నది ఒక్కడ జరగలేదు కదా వీరబ్రహ్మం. చుట్టాలు కూడా పంపిస్తున్నావా బ్రహ్మం? నువ్వో అమ్మా ప్రేమ వచ్చేసావే? మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నాన్న, అందుకని చెప్పకుండా వచ్చేసాను. ఇక్కడ బాగా తిని బలం వచ్చినాక వెళ్ళి చదువుకుంటాలే. మన వంశంలో చదువు ఎవరికి అబ్బింది కనుక ఇప్పుడు చదివింది చాలు. ఇక నడు. మా నాన్న మంచి ఆ బస్తా ఏమిటి తల్లి? వేరుశనగలు నాన్న. వచ్చేటప్పుడు ఒక బస్తా తెచ్చుకున్నా, 2 రోజులు తినచ్చు. వీరబ్రహ్మం బస్తా ఏరుశనక్కాయలు 2 రోజుల? ఈ ఏనుగు పిల్ల అయి పుట్టవలసింది నా పిల్ల అయి పుట్టింది. ఎలా మేపుతాను? ఏమిటి హిప్పీ? కాఫీ ప్లీజ్. గంటకోసారి కాఫీ తెచ్చిస్తున్నావు. మేనేజర్ కంటపడిందంటే? అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. అవసరమైతే అర్జెంట్ గా మ్యారేజ్ చేసుకుంటాను. వాట్ ఈజ్ ఇట్? కరెక్ట్. ఇన్స్టెంట్ కాఫీ లాగా అర్జెంట్ లవ్, అర్జెంట్ మ్యారేజ్. నిజం చెప్పు, నీకు ఇంకా పెళ్లి కాలా? నాకా? నీకేమన్నా మ్యారేజ్ ఉందేమో. నాకు ఇంకా కాలేదు. నిజంగానా? ఈ క్షణంలో మండపంలో, చర్చిలో, గుడిలో ఎక్కడ పడక మ్యారేజ్ చేసుకున్నాం. ఇదిగో డబ్బు, తాళి మాత్రం కోను. రాజు డియర్. ఏం పప్పి డియర్. ఇదిగో రూమ్ నెంబర్ 7 కి ఏదన్నా ఫోన్ వస్తే నిన్ను పిలవాలి అంతేగా? కరెక్ట్. కాఫీ తీసుకో. क्या सूरत है निर्मला जी, तो मेरा मन की रानी है. సేఠ్జీ మీరు రాణిని చేసినా రాజ్యాలు ఇచ్చినా ఏం లాభం? ఏ నాటికైనా వెళ్ళిపోవాల్సిందనేగా. అరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవడా? నాకు మ్యారేజ్ అయింది, భర్తున్నాడు. ఆ మాటకు వస్తే నాకు బేబీ ఉంది. ఇదిగో బీబీ. ఏ బచ్చికి మా జర మాఫ్ కరే ఈ విషయం. మీకెంతమంది అయినా ఉండొచ్చు, మీరు మగవాళ్ళు. ఆ మాటకి వస్తే నన్ను మగవాడిని చేసింది నువ్వే కదా ప్యారీ. వారేవా ఏమి నవ్వు. ఆ నవ్వులోనే ఉంది రా మత్తు వద్ద. అవునవును, ఈ మత్తులో పడిపోయి వచ్చిన పని మర్చిపోయాం. ఇదిగో చూడండి, మీ వజ్రాలు ఈ రోజు ఎలాగైనా అమ్మించి నేను వెళ్ళిపోతాను. అరే నాకు 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 నేను వజ్రాలు అమ్మేది లేదు. ఏ? నువ్వు వెళ్ళిపోతావుగా. అన్నాను గాని
మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోగలనా? वाह वाह, ये है रे मोहब्बत, क्या मोहब्बत है रे, क्या मोहब्बत। ये साला कौन रे? हेलो, कौन बात करता है? हाँ, हम श्रृंगार अभिषेक बात करता हूँ। निर्मला जी हो ना? अच्छी बात, अच्छा बात। निर्मला जी आप तो హలో. రేపు సాయంకాలం 4 గంటలకి జాగిని పంపిస్తాను. వాడిని వెంట పెట్టి తీసుకురండి. ఓకే ఓకే. ఏ ఎంతసేపు నువ్వు వచ్చి? फोन कम आई कम। షటప్. ఫోన్లో మాట్లాడుతుంటే నిలబడి వింటావా? ఆ మాత్రం మేనేజ్ తెలీదు? అదే స్టేట్స్ ఆఫ్ జ్యూస్ ఆర్డర్ లేట్ అయితే యాంగ్రీ, అందుకని జ్యూస్ ఐ కమ్. జ్యూస్ తెస్తే మాత్రం తలుపు ఒకసారి టక్కు టక్కని కొట్టి రాకూడదురా, ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వీడు పైసలు మరిగాడు, అందుకే తలుపు కొట్టకుండా వస్తాడు టిప్స్ కోసం. హెద్దా హెద్దా జావరే రావరే, జ్యూస్ ఇచ్చి పోరా హెద్వా. చక్ర ఎందులో రా తక్కువ ఉంది? అందులో ఒరే హెద్వా, నాకు చక్ర వ్యాధిరా. నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా, నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపే. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 వేసి వచ్చేమని కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండా బుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండా బుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివు నెత్తి ఉందా? కడుపుకు అన్నం తిన్నావా? గడ్డి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే, బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్.